ఫ్రెండ్స్, మీరు వీడియో చూస్తున్నప్పుడు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది కదా, ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకోండి. పక్కన ఒక బెల్ ఐకాన్ వచ్చింది కదా, ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా సరే మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే పొందుతారనమాట. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హే గైస్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మన వీడియో వచ్చేటప్పటికి ఏంటి అంటే థంబ్నెయిల్స్ క్రియేట్ చేయడం ఎలా. థంబ్నెయిల్స్ అంటే ఏంటో ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. యూట్యూబ్లో మనం ఏదైనా ఒక వీడియో చూసేటప్పుడు మనకి ఆ వీడియో పైన కనిపిస్తుంది కదా, అంటే ఎగ్జాంపుల్ మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు పైన ఏముంటుంది, థంబ్నెయిల్ క్రియేట్ చేయడం ఎలా అని చెప్పేసి కనిపించింది కదా, దాన్నే థంబ్నెయిల్ అని అంటారు అనమాట. అంటే మన యూట్యూబ్ వీడియోస్లో మన వ్యూవర్స్ ఎలా ఉంటారంటే మన వీడియోస్ చూసేటప్పుడు మనం పెట్టిన థంబ్నెయిల్ చూసే కొంతమంది వచ్చి మన వీడియోస్ని అయితే చూస్తారనమాట. కాబట్టి మనం వీడియోస్ చేసేస్తే సరిపోదు, మనం చేసే థంబ్నెయిల్స్ కూడా మన వీడియోస్కి మన వీడియోస్ ర్యాంక్ అవ్వడానికి ఒక కీ రోల్ని అయితే పాటిస్తాయి అన్నమాట. ఖచ్చితంగా మనమైతే మాత్రం ఎంత అందంగా ఎంత అట్రాక్టివ్గా థంబ్నెయిల్స్ క్రియేట్ చేస్తే మనకి అంత తొందరగా సక్సెస్ అయ్యే అవకాశం అండ్ అంత తొందరగా వ్యూస్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఈరోజు మన వీడియోలో మొత్తం స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను నేను మీకు క్లియర్గా. నేను నా థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేస్తాను అండ్ ఏ టాపిక్కి ఎలా క్రియేట్ చేసుకోవాలి. టాపిక్ వచ్చేటప్పటికి మనం ఏ టాపిక్ అయితే చేస్తున్నామో ఆ టాపిక్కి రిలేటెడ్గా ఉండే థంబ్నెయిల్స్ అయితే మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆ విధంగా అయితే మనం థంబ్నెయిల్స్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు ఒక థంబ్నెయిల్, అంటే ఈ వీడియో చూసాక కదా మీరు థంబ్నెయిల్, అదే థంబ్నెయిల్ని నేను మీకు ఎడిట్ చేసి అయితే ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను అనమాట. కాల్సిన చెప్పిన వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, మీరు థంబ్నెయిల్స్ ఎడిట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీ మొబైల్లో పిక్సెల్ ల్యాబ్ అనే అప్లికేషన్ అయితే ఉండాలన్నమాట. చాలామంది పిక్సార్ట్లో ఎడిట్ చేస్తుంటారు. అయితే నేనైతే పిక్సార్ట్ని థంబ్నెయిల్స్ ఎడిట్ చేయడానికి అయితే యూజ్ చేయను అనమాట. ఇంకా నేను వేరే పర్పస్ కోసం అయితే యూజ్ చేస్తూ ఉంటాను. కానీ నేను ఓన్లీ నా థంబ్నెయిల్స్, లోగోస్ అండ్ ఛానల్ ఆర్ట్ బ్యానర్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా నేను పిక్సెల్ ల్యాబ్లోనే చేస్తాను. ఇప్పుడు అవన్నీ ఎలా చేస్తాను అది మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను అనమాట. యాప్ ఓపెన్ చేసిన వెంటనే దాని ఇంటర్ఫేస్ వచ్చేటప్పటికి మీకు ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి మీరు కేర్ఫుల్గా వినండి గైస్. కొత్త వాళ్ళు అయితే మాత్రం నన్ను మళ్ళీ క్వశ్చన్ అయితే అడగొద్దు, నేను ఇప్పుడే మీకు క్లియర్గా చెప్పేస్తాను అనమాట. స్టెప్ బై స్టెప్ మ్యాక్సిమం ఎలా క్రియేట్ చేయాలో. అయితే ఓపెన్ చేసిన ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఒక టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ని అయితే డిలీట్ చేశాను. డిలీట్ బటన్ ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇక్కడ మీరు చూసుకున్నారంటే మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తుంది. ఇక్కడ ఒక టెక్స్ట్ యాడ్ చేశాను నేను. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ టెక్స్ట్ని డిలీట్ చేశారంటే ఇక్కడ పైన డిలీట్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ సింబల్ మీద క్లిక్ చేసి ఓకే కొడితే డిలీట్ అయితే అయిపోయింది అనమాట. ఇది వచ్చేటప్పటికి ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్. ఇది వచ్చేటప్పటికి ఏంటి బ్యాక్గ్రౌండ్ అనమాట. అయితే బ్యాక్గ్రౌండ్ ఇది వచ్చేటప్పటికి సైజు 1:1లో ఉంది. అయితే మనం సైజ్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. మీరు చూసుకున్నట్టయితే కింద కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి మీకు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ 5 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ 5 ఆప్షన్స్లో 4th ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 4th ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది, మీరు బ్యాక్గ్రౌండ్ మాత్రమే చేంజ్ అయితే చేస్తారనమాట. ఇప్పుడు దీని సైజ్ చేంజ్ చేయాలనుకోండి, ఇక్కడ ఇమేజ్ సైజ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ సైజ్ అయితే చేయొచ్చు. హైట్, వెయిట్, కంచి వెయిట్ మొత్తం అన్నీ కూడా మీరు చేంజ్ అయితే చేయొచ్చు అనమాట. ఇక్కడ నుంచి ఇప్పుడు నేను ఆల్రెడీ నాకు ఇక్కడ కస్టమ్ అని కూడా ఉంటుంది. ఇక్కడ కస్టమ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు యూట్యూబ్ ఛానల్ బ్యానర్, థంబ్నెయిల్, ఇక్కడ ప్రొఫైల్ ఫోటో, ఫేస్బుక్ కవర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. మనకు థంబ్నెయిల్ కావాలి కాబట్టి యూట్యూబ్ థంబ్నెయిల్ క్లిక్ చేసుకుని ఓకే క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు ఒక యూట్యూబ్ థంబ్నెయిల్ సైజులో ఒక బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చిందనమాట. కావాలంటే మీరు ఇదే బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ మీరు ఈ 4th ఆప్షన్లోనే ఉంచుకొని ఇలా సైడ్ స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ మీరు కలర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ కలర్ అనే దాని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కొన్ని కలర్స్ అయితే ఉంటాయన్నమాట. ఇలా ఈ విధంగా కలర్స్ ఉంటాయి. మీరు కావాలంటే ఒకటే ప్లెయిన్ కలర్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా ప్లెయిన్ కలర్ని పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు ఇక్కడ కింద చూసుకున్నట్టయితే ఇంకొక ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకుంటే మిక్స్డ్ కలర్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ నుంచి కావాలంటే మీరు కలర్స్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. నేను ఎక్కువగా వచ్చేటప్పటికి నా థంబ్నెయిల్స్లో ఈ కలర్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఈ విధంగా ఉంటుంది. ఇన్ కేస్ మీరు బ్యాక్గ్రౌండ్లో ఒక ఫోటోని పెట్టాలనుకుంటున్నారు అంటే మీరు ఒక ఫోటో మీద రాయాలనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ ఇక్కడ 4th ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకుంటారు. క్లిక్ చేసుకుని ఫ్రమ్ గ్యాలరీ మీదకి వెళ్తే ఇక్కడ నుంచి మీకు ఫొటోస్ అయితే ఓపెన్ అవుతాయి. ఇక్కడ నుంచి మీ దాంట్లో ఫోటోలో డౌన్లోడ్ చేసుకున్న ఫొటోస్ అయితే ఇక్కడ అన్నీ ఉంటాయి. ఇక్కడ నుంచి ఇప్పుడు సపోజ్ నేను దీని మీద రాయాలనుకున్నాను అనుకోండి, ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకుంటాను, సైజ్ సెలెక్ట్ చేసుకుంటాను. ఈ విధంగా ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే నాకు ఇక్కడ ఫోటో అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి దీని మీద ఏమైనా రాయాలనుకుంటున్నాను అనుకోండి, తెలుగులో రాయాలంటే ఖచ్చితంగా మీ మొబైల్లో జీబోర్డ్ అనేది ఉండాల్సి ఉంటుంది అనమాట. జీబోర్డ్ అంటే కీబోర్డ్ అనమాట. జీబోర్డ్ అని చెప్పేసి కీబోర్డ్ ఉంటుంది. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మ్యాక్సిమం ఇప్పుడు వచ్చే ఫోన్స్ అన్నిటికీ కూడా మొబైల్లోనే ఇన్బుల్గా అయితే ఉంటుందన్నమాట. అప్పుడు ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ పైన ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు దీని మీద మీరు ఏదైనా యాడ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ ప్లస్ సింబల్ మీదే
క్లిక్ చేస్తే యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి మీరు ఫొటోస్ యాడ్ చేయొచ్చు, టెక్స్ట్ యాడ్ చేయొచ్చు, ఏదైనా సరే ఇక్కడ నుంచి అయితే యాడ్ చేయాలంటే మాత్రం ఇక్కడ యాడ్ చేయాలి. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలంటే మాత్రం ఇక్కడ మీకు చూస్తున్నారు కదా 4th ఆప్షన్ ఉంది కదా, ఈ 4th ఆప్షన్ మీద క్లిక్ చేసి అయితే చేంజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఒక టెక్స్ట్ని యాడ్ చేయాలనుకున్నాను కాబట్టి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తున్నాను, టెక్స్ట్ అని కొడుతున్నాను. కొట్టిన తర్వాత ఈ విధంగా ఒక టెక్స్ట్ అయితే వచ్చింది కదా, సైజ్ కావాలంటే ఈ విధంగా పెంచుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ని ఇప్పుడు చేంజ్ చేయాలనుకున్నారు అనుకోండి, దీని మీద 2 సార్లు ట్యాప్ చేస్తే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారు, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ బ్యానర్ థంబ్నెయిల్ క్రియేట్ చేయడం ఎలా కదా, నేను థంబ్నెయిల్ అన్నది టైప్ చేస్తున్నాను. ఇక్కడ థంబ్నెయిల్ వస్తుంది కదా, ఈ విధంగా థంబ్నెయిల్ అనేది టైప్ చేశాను. టైప్ చేసి ఇక్కడ ఈ విధంగా అయితే నేను సైజ్ సెట్ చేసుకుంటున్నాను. సెట్ చేసుకున్నప్పుడు ఇది నార్మల్ ఫాంట్ స్టైల్లో ఉంది కాబట్టి నాకు కొంచెం యూనిక్గా కావాలి కాబట్టి ఇక్కడ మీకు ఏదైనా ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఏదైనా ఒక లెటర్స్కి కలర్ చేంజ్ చేయాలన్నా, ఫాంట్స్ చేయాలన్నా సరే ఇక్కడ ఏదైనా ఒక ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ సెకండ్ ఆప్షన్, దీని మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి అన్నమాట. ఆటోమేటిక్గా మీరు యూజ్ చేస్తున్నప్పుడు మీకు అయితే క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట. ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఇలా స్క్రోల్ చేశారనుకోండి, ఈ విధంగా స్టార్టింగ్లో ఎలా ఉంటుంది, ఇలా సైడ్ స్క్రోల్ చేశారనుకో మీకు ఈ విధంగా సైజు, కలరు ఇవన్నీ కనిపిస్తాయి. ఇక్కడికి వస్తే ఫాంట్ అని ఉంటుంది, ఫాంట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఇంగ్లీష్ ఫాంట్స్ అయితే ఉంటాయి అనమాట. ఇంగ్లీష్లో ఉండే ఫాంట్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ నేను ఏదో ఒక ఫాంట్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఈ విధంగా అయితే సెట్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా సెట్ చేశాను. సెట్ చేసిన తర్వాత ఇప్పుడు దీనికి నార్మల్గా కనిపిస్తుంది కదా, కొంచెం కలర్ అయితే చేంజ్ చేద్దాం. కలర్ చేంజ్ చేయాలంటే ఏం చేస్తారు, ఇక్కడ మీకు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసేయండి, మళ్ళీ ఇక్కడ నుంచి చూసుకోండి కలర్ ఎక్కడ ఉందో. ఇక్కడ కలర్ అని ఆప్షన్ ఉంది కదా, కలర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి ఏ కలర్ కావాలో ఆ కలర్ని అయితే పెట్టుకోవాల్సి ఉంది. నేను ఎల్లో ఇస్తున్నాను, మ్యాక్సిమం నా థంబ్నెయిల్స్ అన్నింటిలో ఎల్లో కలర్ ఉంటుంది. గైస్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ థంబ్నెయిల్ ఎడిట్ చేసేటప్పుడు మీ థంబ్నెయిల్ కానీ మీ వీడియో ఎడిటింగ్ కానీ ఒక యూనిక్ స్టైల్ అయితే ఉండాలి. అలాంటప్పుడే మీ వ్యూవర్స్ ఈజీగా మిమ్మల్ని గుర్తుపడతారనమాట. నా థంబ్నెయిల్స్ వచ్చేటప్పటికి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. నా థంబ్నెయిల్స్ చూసిన వెంటనే నా వ్యూవర్స్ ఎవరైనా సరే ఇది తెలుగు టెక్ప్యాడ్ ఛానల్ యొక్క థంబ్నెయిల్ అని ఈజీగా గుర్తుపెట్టుకుంటారు అనమాట. ఆ విధంగా నేను ఎడిట్ చేసుకుంటాను కాబట్టి, అంటే ఒక ఐడెంటిటీని, అంటే ఇప్పుడు ఈ థంబ్నెయిల్ యొక్క స్టాంప్ని ఇప్పుడు ఇక్కడ ఈ థంబ్నెయిల్ ఎడిట్ చేస్తే ఇది నాది అని చెప్పేసి ఒక స్టాంప్ని అయితే క్రియేట్ చేసుకుంటాను కాబట్టి ఇక్కడ థంబ్నెయిల్ అని ఇచ్చాను కదా. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇది నార్మల్గా కనిపిస్తుంది, అంటే అంత అట్రాక్టివ్గా కనిపించట్లేదు. ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్ పెట్టాలనుకున్నాను. ఇప్పుడు సపోజ్ దీనికి ఒక బార్డర్ పెట్టాలనుకుంటున్నాను అనుకోండి, ఇక్కడ మళ్ళీ ఏ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని ఇలా కిందకి ఇలా ఈ విధంగా స్క్రోల్ చేసినప్పుడు మనకి ఇలా చివరికి వచ్చేస్తే ఇక్కడ స్టార్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకుని దీన్ని ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చూసుకున్నట్టు అక్కడ బ్లాక్ కలర్ వచ్చింది కదా, దానికి కావాలంటే మనం ఇక్కడ నుంచి పెంచుకోవచ్చు అనమాట. ఈ విధంగా చూస్తున్నారు కదా, థంబ్నెయిల్ వచ్చింది, ఈ విధంగా అయితే పెంచుకోవచ్చు అనమాట. ఇప్పుడు థంబ్నెయిల్ అంటే ఏంటి అన్నది మనకి తెలుగులో రావాలి కాబట్టి మళ్ళీ ఇక్కడ న్యూ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ న్యూ టెక్స్ట్ అయితే యాడ్ అయింది. మళ్ళీ డబల్ ట్యాప్ చేస్తున్నాను. డబల్ ట్యాప్ చేసి మీకు జీబోర్డ్ ఉంది కదా, జీబోర్డ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ జీబోర్డ్ మీద ఈ విధంగా ప్రెస్ చేసి పట్టుకుంటే స్పేస్ బటన్ ఉంటుంది కదా, ఆ స్పేస్ బటన్ ఇలా లాంగ్ ప్రెస్ చేస్తే తెలుగు, ఇంగ్లీష్ అని వస్తుంది. తెలుగు మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బోర్డ్ అనేది తెలుగులోకి వచ్చేస్తుంది. అంటే ఏంటి అని చెప్పేసి ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. అంటే ఏమిటి అని చెప్పేసి ఇచ్చి నేను ఇలా ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఇస్తున్నాను అనమాట. ఇచ్చినప్పుడు ఈ విధంగా అయితే వస్తుంది మనకి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది అంత అట్రాక్టివ్గా అయితే కనిపించట్లేదు. అయితే మీకు ఇంగ్లీష్ ఫాంట్స్ వచ్చేటప్పటికి ఇందులో అవైలబుల్లో ఉంటాయి, కానీ తెలుగు ఫాంట్స్ వచ్చేటప్పటికి అవైలబుల్లో ఉండవు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్లోంచి మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే అన్ని థంబ్నెయిల్స్ అన్ని ఫాంట్స్ అక్కడే ఉంటాయి. మీరు ఫాంట్స్ ఎలా యాడ్ చేసుకోవాలన్నది ఇప్పుడు ఒకసారి నేను చెప్తాను చూడండి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏ మీద పెడుతున్నాను, మీరు ఫాంట్స్ ఎలా యాడ్ చేసుకుంటారంటే ఆ ఫాంట్స్ మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాటిని ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎక్స్ట్రాక్ట్ అంటే ఏంటి, ఎక్స్ట్రాక్ట్ ఎలా చేయాలో చూపిస్తా చూడండి. నేను ఇప్పుడు ఫైల్ మేనేజర్లోకి డౌన్లోడ్ అయితే అయిపోతుంది కదా, డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఫైల్ మేనేజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఎక్కడికైతే డౌన్లోడ్ అయిందో చూసుకోండి. ఇప్పుడు డౌన్లోడ్స్లో డౌన్లోడ్ అయింది అనుకోండి, నేను డౌన్లోడ్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు మీరు, నేను డౌన్లోడ్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా జిప్ ఫైల్ లాగా కనిపిస్తుంది. అది ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు కొన్ని ఫాంట్స్ ఉంటాయి నా దగ్గర. ఇది చూస్తున్నారు అది ఈ విధంగా జిప్ ఫైల్ లాగా కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసుకున్నారనుకోండి, ఇలాగా స్టార్ట్ డీకంప్రెస్ అని కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేశారనుకోండి, రీప్లేస్ ఫోల్డర్ అని కొడితే మనకి ఇదే ఇక్కడ పైన కనిపిస్తుంది సరే. ఈ విధంగా ఒక ఫోల్డర్ వచ్చి ఫోల్డర్లో TTF అని కనిపిస్తుంది అనమాట. ఇవి ఫాంట్స్ అనమాట. ఈ విధంగా ఫాంట్స్ అయితే ఉండాలి. ఈ TTF అని ఉంది కదా, ఏం చేస్తారు, మళ్ళీ మీరు మీ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుని తెలుగు ఫాంట్ మీద క్లిక్ చేసుకుని ఈ విధంగా ఇక్కడ ఎప్పుడు ఈ ఆప్షన్ అనేది ఇక్కడ ఏలోనే ఉండాలి. ఫాంట్స్ మనం ఏ నేమ్ని నేమ్స్ ఏమైనా రాయాలనుకున్నప్పుడు మాత్రం ఇక్కడ ఏ అనే దాని మీద ఉండాలన్నమాట. ఇక్కడ మీరు
దాన్ని ఫాంట్ని ఎడిట్ చేయాలనుకున్నారు కాబట్టి ఫాంట్ అనేది ఎక్కడ ఉందో చూసుకోండి. ఇక్కడ ఫాంట్ అయితే ఉంది కదా, ఫాంట్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మై ఫాంట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ మై ఫాంట్స్లోకి వెళ్ళండి. ఇప్పుడు నేను ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇన్ కేస్ మీరు యాడ్ చేయలేదనుకోండి, యాడ్ చేయకపోతే ఏం చేస్తుంది, యాడ్ చేయమంటుంది. యాడ్ చేయమంటే ఇంకేం చేస్తారు, ఇక్కడ ఫోల్డర్ అయితే ఇప్పుడు సపోజ్ మీకు ఒక ఫోల్డర్లో ఉన్నాయనుకోండి, అవన్నీ ఫోల్డర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసాను ఇప్పుడు ఫోల్డర్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ మీరు ఫోల్డర్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మీకు ఓన్లీ ఒక్క ఫాంట్ అయితే కావాలంటే ఇక్కడ ఒక్క ఫాంట్ని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక ఫాంట్ని క్లిక్ చేశాను. చూసినట్టయితే ఇక్కడ రామభద్ర అని ఉంది కదా, ఈ ఫాంట్ని అయితే నేను ఇప్పుడు మీకోసం మళ్ళీ యాడ్ చేస్తున్నాను. మళ్ళీ నేను యాడ్ చేసిన ఫాంట్ అయితే ఇక్కడ రామభద్ర అని కనిపిస్తుంది, చూసారు కదా. ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి ఇక్కడ చూస్తే మీరు ఫాంట్ స్టైల్ అయితే చేంజ్ అయిపోయింది అనమాట. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఇందాక ఫాంట్కి ఇప్పటికీ సంబంధమే లేదనమాట. ఇది కొంచెం అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది. ఇందులోనే ఇంకా చాలా స్టైల్స్ ఉంటాయి, మీకు కావాలంటే ఎన్నో స్టైల్స్ ఉంటాయి. మీకు నచ్చిన స్టైల్ అయితే ఫాంట్ని అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే మీకు ఇంటర్నెట్లో దొరికితే చూస్తున్నారు అది. ఈ విధంగా మనకు నచ్చిన ఫాంట్ని అయితే పెట్టి ఇక్కడ చూడొచ్చు. ఇదొక స్టైల్, ఇదొక ఫాంట్ స్టైల్ అనమాట. ఈ విధంగా మనం థంబ్నెయిల్ అంటే ఏంటి ఈ విధంగా పెట్టుకోవచ్చు. దీనికి కావాలంటే చూసారు కదా ఇందాక, సేమ్ అదే విధంగా కలర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, కలర్ని యాడ్ చేసుకొని దీనికి స్టార్కి ఇచ్చుకున్నారంటే కొంచెం నీట్గా అయితే కనిపిస్తుంది. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఫాంట్ థంబ్నెయిల్ అంటే ఏంటి చూస్తున్నారు కదా. ఈ విధంగా మీరు ఇక్కడ నుంచి అయితే ఇచ్చుకోవచ్చు, ఫాంట్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. దీనికి బ్యాక్గ్రౌండ్ కానీ ఇక్కడ నుంచి అన్ని ఆప్షన్స్ ఇవన్నీ ఒకసారి మీరు చెక్ చేస్తే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట. అంటే ఇక్కడ మీకు ఒక యూనిక్ స్టైల్ ఉండాలి. యూనిక్ స్టైల్ ఉన్నట్టయితే మీరు డిఫరెంట్గా అయితే క్రియేట్ చేసుకుంటారు అనమాట. ఇప్పుడు మనం ఏంటి అంటే ఈ ఫాంట్స్ ఓకే. ఇప్పుడు నేను అప్పుడప్పుడు మీరు నా థంబ్నెయిల్ చూసినట్టయితే ఒకసారి మీకు నా థంబ్నెయిల్ చూపిస్తా చూడండి. ఇక్కడ నా పాత థంబ్నెయిల్ ఒకటి పీపీఎల్ ఫైల్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నా థంబ్నెయిల్లో ఇక్కడ ఇలా అప్పుడప్పుడు యాడ్స్ ప్లే అవుతుంటాయి. వీటిని అయితే స్కిప్ చేసేయండి సరిపోతుంది. ఇక్కడ స్కిప్ ఆప్షన్ వచ్చింది కదా, స్కిప్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నా థంబ్నెయిల్లో ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్లో ఈ విధంగా ఒక బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఒక యూట్యూబ్ అని చెప్పేసి ఇలా ఒక ఇమేజ్ కనిపిస్తుంది కదా. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే పిఎన్జీ ఫైల్. పిఎన్జీస్ అంటే ఏంటి అండ్ పిఎన్జీస్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలన్న దాని గురించి ఒక వీడియో చేశాను. ఆ వీడియో వచ్చేటప్పటికి ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, లేదా కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. అక్కడి నుంచి మీరు ఆ వీడియోని అయితే చూడొచ్చు అనమాట. ఈ పిఎన్జీ ఫైల్ మీకు ఏ పిఎన్జీ కావాలో ఆ పిఎన్జీని డౌన్లోడ్ చేసుకుని ఇక్కడైతే యాడ్ చేసుకోవచ్చు. అది ఎలా యాడ్ చేసుకుంటారు, ఇక్కడ మీద యాడ్ బటన్ మీద క్లిక్ చేస్తారు, ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్తారు. ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఎక్కడికైతే డౌన్లోడ్ అయిందో చూసుకోండి. ఇక్కడ ఉంది కాబట్టి నాకు ఇందులో చూసుకుంటే ఇంకా యూట్యూబ్ అన్నది కావాలి కాబట్టి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ యాడ్ చేసుకుంటాను. దీని సేమ్ ఇప్పుడు మీరు ఇలా ఏదైనా ఇమేజ్కి స్టార్క్ ఇవ్వాలంటే మాత్రం ఇక్కడ ఏలా ఉంటే సరిపోదు. ఇక్కడ సెంటర్ ఇప్పుడు థర్డ్ ఆప్షన్లో ఉండాలన్నమాట. థర్డ్ ఆప్షన్లో ఉన్నప్పుడు ఏంటి, థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళిపోతే సేమ్ ఇందులో ఉన్న ఆప్షన్సే మళ్ళీ ఇందులో కూడా ఉంటాయి. ఇక మీరు వచ్చేస్తారు స్టార్క్ ఇచ్చుకుంటారు, దీనికి వైట్ కలర్ ఇచ్చుకుంటారు, ఈ విధంగా స్టార్క్ పెంచుకుంటారు. ఈ విధంగా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది అనమాట. ఏంటి ఇమేజెస్కి వచ్చేటప్పటికి ఇమేజెస్ ఈ విధంగా యూనిక్గా అయితే పెట్టుకోవచ్చు మీరు. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టాను. ఈ బ్యాక్గ్రౌండ్ ఎందుకు పెట్టాను, అసలు బేసిక్గా చూసుకుంటే ఇది సింగిల్ కలర్. నేను ఈ బ్యాక్గ్రౌండ్ కొంచెం అట్రాక్టివ్గా ఉండడం కోసం ఈ విధంగా పెట్టి దీనికి ఏం చేశాను, ఒపాసిటీ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఒపాసిటీ అని ఉంటుంది. ఈ ఒపాసిటీని తగ్గించేశాను. ఈ విధంగా తగ్గించినప్పుడు ఏంటి మనకు కొంచెం అట్రాక్టివ్గా అయితే కనిపించింది అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ ఫాంట్స్ అన్నీ కూడా నేను అక్కడి నుంచి యాడ్ చేసినవే. ఈ విధంగా డిఫరెంట్గా ఉండడం కోసం నేను నా ఫాంట్స్ని అయితే యాడ్ చేశాను అనమాట. ఇక్కడ నుంచి మీరు డిలీట్ చేసుకోవచ్చు కావాలంటే ఇవన్నీ. ఈ విధంగా మనకు కావాల్సిన ఫాంట్ని కావాల్సిన ఇమేజెస్ని ఇక్కడ యాడ్ చేసుకుని అందంగా అయితే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. అంతేకాదు ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. నేను వాట్సాప్లో అయితే మీకు 24/7 రిప్లై ఇస్తూనే ఉంటాను. ఈ వీడియో కిందకేసి మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. బై బై, సీ యూ.